పేలవ ఫలితాలకు కొందరు సీనియర్లే కారణమని స్పష్టీకరణ. ఏది మొన్న వచ్చినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఆ వచ్చిన రిజల్ట్స్కే సంకలు గుద్దుకుంటున్నారు. కానీ హైకమాండ్కు క్లారిటీ ఉందట, ఏం రిజల్ట్స్ ఇవి, ఎంత దారుణంగా తయారైన మనమని. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్తో పొత్తుపైన సీరియస్ అవుతున్నదట. సంస్థాగత ప్రధాన కార్యదర్శి వైఖరిపైన పలువురు నేతల అసంతృప్తట. నేను నిన్న మొన్న చాలా క్లియర్గా చెప్పిన, ఇక్కడ తెలంగాణ బీజేపీలో కొంతమంది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్తో అంటగాగిరు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డితో అంటగాగుతున్నారు. 100కు 100% ఇది అట్లేం లేదు అనుకుంటే మీ పార్టీని కూడా బాగు చేయలేడిగా. ఇది కార్యకర్తల్లో కూడా చాలా బలంగా ఉన్నది. కార్యకర్తలేమో బీజేపీ కార్యకర్తలేమో రోడ్ల మీదకి వచ్చి తన్నులు తిని జైళ్ల పాలై రక్తాలు గారేటట్టు పని చేస్తున్నారు. వాళ్ళు అన్నీ వదిలేసి ఇప్పుడు మిగతా పార్టీలకి బీజేపీ కార్యకర్తలకు ఉన్న తేడా ఏంది? మిగతా పార్టీ కార్యకర్తలు సరే అందరు కాకపోయినా అంటే ఉన్న ఫ్యాక్ట్ మనం మాట్లాడుకోవాలి. మిగతా పార్టీలో సిచ్యువేషన్ ఎట్లుంటుంది? పైసలు ఇస్తేనే పని అవుతుంది, ఆడ పైసలు ఇస్తేనే అడుగు బయట పెడతారు. కానీ బీజేపీలో ఆ సిచ్యువేషన్ ఉండదు. బీజేపీ కార్యకర్తలు వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ సిద్ధాంతం మేరకు వాళ్ళ బండ్లలో వాళ్ళే పెట్రోల్ పోసుకొని బయటకు వచ్చి సమస్యల మీద కొట్లాడతారు వాళ్ళు. అదొక అడ్వాంటేజ్ బీజేపీకి. అట్లాంటి అద్భుతమైన కార్యకర్తల బలం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆ నాయకులు ఎట్లా పనిచేయాలి? కార్యకర్తల అభీష్టం మేరకు పనిచేయాలనా, లేకపోతే అధికారంలో ఉన్నోడితోనే అంటగాగి పనిచేయాలనా, అంటగాగి సొంత పనులు చేసుకోవాలనా? ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళ పనులు అవుతున్నాయో లేవో ఏమో కానీ అయితలేవు, కానీ కొంతమంది బీజేపీ లీడర్ల పనులు మాత్రం చక్కా అయిపోతున్నాయి. వాళ్ళు చెప్తేనే అవుతున్నాయి కొన్ని.